నాన్నగారు ఎలా పెట్టుకున్నారు కొలువులో అని అడిగాడు. నీ పాటి ధర్మం నాకు తెలియక కాదు, నీ కంటితో చూసింది నిజం కాదు, వేదం చెప్పింది ప్రమాణం. తద్దినం ఎందుకు పెట్టాలో కూడా రాముడు చెప్పాడండి. వేదంలో చెప్పారు, ఇక్కడ కొడుకు తన చేతితో నీటిని విడిచిపెడితే అది పితృదేవతల యొక్క దాహం తీరుస్తుందని. వేదం ఏం చెప్పిందో అది ప్రమాణం, నువ్వు చెప్పింది ప్రమాణం కాదు. ఈ నాస్తికవాదం నా దగ్గర చెప్పకన్నాడు. కనీసం ఈ మాటలు వినైనా వస్తావేమోనని పిలిచాను తప్ప ఇది నిజమని మాత్రం కాదు రామా, నువ్వే గెలిచావన్నాడు జాబాలి. తండ్రికి మరణించాడని తెలిసి రాముడు పిండం పెట్టాడండి. దేంతో పెట్టాడో తెలుసా? గారపిండి ముద్దతో పెట్టాడు. పిండం దర్భల మీద పెడితే ఆ వెనకాతలు వస్తున్నారు కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్య చూసి అంది, రాముడు గారపిండి ముద్దతో పిండ ప్రదానం చేశాడంటే రాముడు గారపిండి తిని బతుకుతున్నాడనమాట నా కొడుకని ఏడిచింది ఆవిడ. తాను ఏమి తింటే అటువంటి దాంతో తదినం పెట్టాలి. తను చక్రకేళి అరటిపండు, అమృతపాణి అరటిపండు రాత్రి తిని పడుకోవడం అలవాటు చేసుకుని తండ్రి గారి తద్దినానికి మాత్రం పావలాకి 8 అరటిపళ్ళు తాకూడదు. తను ఏం తింటే అది పెట్టాలి పితృకార్యంలో. అది నేర్పాడు రామచంద్రమూర్తి. అడుగడుగునా ధర్మమేనండి రాముడు, అడుగడుగునా సత్యమే. అందుకని నాకు అక్కర్లేదు రాజ్యం అన్నాడు, విడిచిపెట్టేశాడు. ప్రాయోపవేశం చేసేస్తానన్నాడు భరతుడు. నువ్వు రాజ్యానికి రాకపోతే ప్రాయోపవేశం చేస్తానన్నాడు. క్షత్రియుడు ప్రాయోపవేశం చెయ్యకూడదు. బ్రాహ్మణుడు కోరిక తీరకపోతే క్షత్రియుడు ముందు ప్రాయోపవేశం చెయ్యాలి. రాజ్యాధికారం ఉందా నువ్వు ప్రాయోపవేశం చేయడం ఏమిటి? మళ్ళీ ధర్మం తప్పావు. దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా? ఒక ధార్మికుణ్ణి ముట్టుకో. ఎవడు ధర్మాన్ని కంటికి రెప్పలా అనుష్ఠానం చేస్తున్నాడో వాడిని ముట్టుకో, అప్పుడు నీకు ప్రాయశ్చిత్తం అన్నాడు రాముడు. దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, అందరూ వచ్చి నిలబడ్డారు. ఎవరిని ముట్టుకోమని చెప్పారో తెలుసా అండి? రాముడిని ముట్టుకోమన్నారు. రాముడి లాంటి ధార్మికుడు లేడు. అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే ఆయన జీవిత పర్యంతం సత్యము ధర్మము, సత్యము ధర్మము, సత్యము ధర్మము, ఈ రెండు తప్ప రాముడికి అసలు వేరొక విషయం అక్కర్లేదు. ఈ రెండింటినే ఆయన అనుష్ఠానం చేస్తూ వెళ్ళాడు. అరణ్యకాండలోకి వెళ్ళాడు. జటాయువు మరణించింది. మరణించిన జటాయువుకి అగ్ని సంస్కారం చేసి నువ్వు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపో అన్నాడు. అదేమిటి? ఒక మనిషి ఎలా పంపిస్తాడు ఊర్ధ్వలోకాలకి? ఆయనకి తగిన పనే. ఒక మనిషి ఒక పక్షిని తిరియక్కిని ఊర్ధ్వలోకాలకి పంపించగలడా? పైగా మామూలు లోకాలకి పంపించలేదు. ఏమని సంకల్పం చేశాడో తెలుసా అండి? సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి సన్యాసులు, గృహస్థాశ్రమంలో ఉండి ప్రతిఫలాపేక్ష లేకుండా యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించినటువంటి మహాత్ములు, అటువంటి వారు ఎటువంటి ఉత్తమ లోకములను పొందుతారో, ఎటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతారో అటువంటి సాయుధ్యమును నీవు పొందెదవుగాక అన్నాడు. రాముడికంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. వెంటనే మహర్షి తీర్పు చెప్పారు. రాముడికంతటి శక్తి, ఆయన స్వయంగా సత్యాన్ని అనుష్ఠానం చేశాడు. సత్యేన లోకాన్ జయతి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ ధనుషాయుధి శాస్త్రవాన్. ఆయన సత్యం చేత సమస్త లోకాల్ని గెలిచారు. దీనులకి దానమిచ్చి గెలిచారు. గురువులకి శుశ్రూష చేసి గెలిచారు. అందుకని నరుడిగా వచ్చి మానవుడు మాధవుడయ్యాడు. అయి రామచంద్రమూర్తి మోక్షం ఇవ్వగలిగాడు. రాముడంటే ఎవరో సర్టిఫికెట్ ఇచ్చినవాడు ఎవడో తెలుసా అండి? రాముడు ధర్మాత్ముడని. మహర్షులు ఇవ్వలేదు ఆయనకి సర్టిఫికెట్, ప్రజలు ఇవ్వలేదు ఆయనకి సర్టిఫికెట్, ఒక రాక్షసుడు ఇచ్చాడు సర్టిఫికెట్. మారీచుడి దగ్గరికి వెళ్ళి రావణాసురుడు అడిగాడు, నువ్వు మాయావేషంలో వచ్చి బంగారు జింకల హా సీత హా లక్ష్మణ అని పిలు, నేను వెళ్ళి సీతమ్మ తల్లిని అపహరిస్తానన్నాడు. అంటే మారీచుడు అన్నాడు, రాముడంటే ఎవడనుకుంటున్నావురా? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. రాముడు పోత పోసేసినటువంటి ధర్మం. ధర్మం తన కాళ్లతో నడిచి తిరిగితే దానికి మారుపేరు రాముడు. రాముడు మనిషిగా వచ్చాడు. అందుకే భార్యని అపహరించాడు రావణాసురుడు. ఎంత ధర్మం తెలియనివ్వండి, ఎంత సత్యం తెలియనివ్వండి, తాను ఎంత జ్ఞాని కానివ్వండి, తల్లి మరణించిందన్నా తండ్రి మరణించాడన్నా కన్నుల వెంట నీరు కారనటువంటి కొడుకుని కొంచెం శంకించవలసి ఉంటుంది. వాడు ఎంత జ్ఞాని కానివ్వండి, కన్నుల వెంట నీరు కారకపోయినా, బాధ కలగకపోయినా ఏదో దోషం ఉందని గుర్తు వాడిలో. రామచంద్రమూర్తి కన్నా జ్ఞాని ప్రపంచంలో ఉండడు. యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజితః ధనుర్వేదేచ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః అని హనుమ సర్టిఫికెట్ ఇచ్చారు రాముడికి. అటువంటి రాముడు దశరథ మహారాజు గారు మరణించారంటే కన్నీరు మున్నీరుగా విలపించాడు. జటాయువు మరణిస్తే ఊర్ధ్వలోకాలనిచ్చాడు. తన భార్య సీతమ్మని రావణాసురుడు అపహరించాడని తెలిస్తే కిష్కింధకాండలో చూపిస్తారు. సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పజుషాకులాం రామ సౌమిత్ర సహితో విలలా పకులింద్రియ. ఆ సరోవరం దగ్గరికి వెడితే అరవిరిసిన తామర పువ్వులు కనపడ్డాయి. ఈ తామర పువ్వులు చూస్తుంటే లక్ష్మణ మీ ముదిన కళ్ళు కని గుర్తొస్తున్నాయిరా అని ఏడిచాడు రాముడు. మయూరస్య వనేనూనం రక్షసా నహృతా ప్రియ తస్యాన్ రుచ్యతి రమ్యేషు వనేషు సహకాంతయ. తిరిగి వెళ్ళిపోతుంటే ఒక ఆడనెమలి మగనెమలి ఆడుకుంటున్నాయి. ఆ ఆడనెమలి
ఆడనెమలిని మగనెమలిని చూసి రాముడు అంటాడు, అవునులే, నువ్వు మీ ఆవిడితో కలిసి ఎందుకు ఆడుకోవు? ఆడుకుంటావు, నాట్యం చేస్తావు, మీ ఆవిడ్ని రావణాసురుడు ఎత్తుకుపోలేదుగా అన్నాడు. రాముడు అనొచ్చా ఆ మాట? హనుమ అంతటి వారు నవ్వుకునేవారు. మాల్యవత్ పర్వత శిఖరాల కిందకొచ్చి ఏమిటో పెద్ద రాముడు అంటారు, వశిష్ఠ మహర్షి శిష్యుడు అంటారు, విశ్వామిత్రుడి దగ్గర ఉపదేశం పొందాడంటారు, మొగాడికి పెళ్ళైతే ఇలా ఉంటాడులా ఉంది, ఎప్పుడు హాసీత 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 అంటుంటాడని నవ్వుకునేవారట. అదే హనుమ శిశుపావృక్షం నుంచి సీతమ్మ తల్లిని చూసి అన్నారు, రాముడు నిజంగా రాముడా? దుష్కరం కృతవాన్ రామ, సుందరకాండ. దుష్కరం కృతవాన్ రామ యయిమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. రాముడి గుండె కాదు బండ. ఇటువంటి సీతమ్మని విడిచిపెట్టి ఇంకా బతికున్నాడంటే ఆయన గుండెని ఎలా చెప్తానన్నాడు. భార్యని చూస్తే భర్త గుర్తు రావాలి, భర్తని చూస్తే భార్య గుర్తు రావాలి. అసలు ఇలాంటి సీతారాములు ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఎలా బతికున్నారన్నారు హనుమ. అస్య దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. రాముడి మనసు రాముడి దగ్గర లేదు, సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర లేదు. సీతమ్మ మనసు రాముడి దగ్గరుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గరుంది. అందుకని వీళ్ళిద్దరూ ఇంకా బతికున్నారని సర్టిఫికెట్ ఇచ్చారు హనుమ. ఇది దాంపత్యం అంటే. అందుకని జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, అందుకు పాణిగ్రహణం చెయ్యడం. అంతేగాని పెళ్ళాం ఊరెళితే అని వాల్ పోస్ట్ వేయడానికి భారతీయ సంస్కారం రాలేదు. అది దిక్కుమాలిన సంస్కారం. దాన్ని సెల్యులాయిడ్ మీద 3 గంటల సేపు 25 రూపాయలు ఇచ్చి కూర్చుని చూసేటటువంటి దౌర్భాగ్యానికి ఈ జాతి జారిపోవడం మన దౌర్భాగ్యానికి పరాకాష్ట. ఎక్కడ ఉన్నా భార్య పక్కన లేకపోయినా తన మనస్సు భార్య దగ్గర ఉండడం, భార్య మనస్సు భర్త దగ్గర ఉండడం, ఇది సీతారాములు నేర్పింది. దీనికోసమని వివాహానికి శుభలేఖ వేస్తే జనక్యాహ కమలాంజలిపుటేయాహ పద్మరాగాయితాహ నమ శివాభ్యాం నవ యవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపురద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పర్వతీభ్యాం అని అటువంటి దాంపత్యం కావాలని అడిగారు. అదిగో అది రామాయణం అంటే. ఒక్క శ్లోకం చెప్పి పూర్తి చేసేస్తాను, ఎందుకంటే నేను ఇలా చెబుతూ వెళ్ళిపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లేదు మహాప్రభో. మేము తెరగా దొరికాం కదా అని. అన్యోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరాహ అని ఒక సూక్తి వినేవాడు దొరికితే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. అందుకని వీడు మమ్మల్ని ఇలా చిత్రవద పెట్టేస్తున్నాడు ఏమిటి, ఏదో పిలిచాం కదా అని అనుకోకండి. ఒక్క శ్లోకం చెప్పి పూర్తి చేసేస్తాను. యుద్ధకాండలో లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తున్నాడు. ఎన్ని అస్త్రములున్నాయో అన్నీ ప్రయోగించాడు, కానీ అన్నిటినీ కూడా ఉపసంహారం చేస్తున్నాడు ఇంద్రజిత్తు. ఆలస్యం అయిపోతోంది. పక్కన ఋషులు కూడా వచ్చి నిలబడ్డారు. నిలబడి చిట్ట చివర లక్ష్మణుడితో ఒక మాట చెప్పారు. లక్ష్మణ, ఇంకా ఆలస్యం చెయ్యకు, తొందరగా నీ ధనస్సులోకి బాణాన్ని సంధించి విడిచిపెట్టి ఇంద్రజిత్తుని సంహరించు, లేకపోతే వాడి బలం పెరిగిపోతుందన్నారు. ఏ అస్త్రాన్ని ప్రయోగించాలో లక్ష్మణుడికి అర్థం కాలేదు. ఒక అగ్నిహోత్రం లాంటి బాణాన్ని తీసి ధనస్సుకి సంధించాడు. అది ధనుర్వేదంలో లేని మంత్రం. దీన్ని రామాయణానికి మూలమంత్రం అంటారు. ఏమన్నాడో తెలుసా అండి? ధర్మాత్మ సత్యసంధశ్చ, యుద్ధకాండ. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచా ప్రతిద్వంద్వ శరైనం జహిరావిణం. మా అన్న రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది, రాముడు దశరథ మహారాజు గారికే కొడుకైతే, పౌరుషేచా ప్రతిద్వంద్వ, నేను విడిచిన బాణం చేత ఇంద్రజిత్ సంహరింపబడుగాక అని విడిచిపెట్టాడు బాణం. ఆ బాణం తగిలిందంటే కుండలములతో కూడినటువంటి ఇంద్రజిత్తు యొక్క శిరస్సు ఆ వక్షస్థలం నుంచి వేరుబడి డుళ్ళి కింద పడిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బాణానికి అంత శక్తి? రాముని యొక్క శీలం అందులో నిరూపించారు. అనచ్చా లక్ష్మణుడి మాటలు? ధర్మాత్మ, రాముడు ధర్మాత్ముడైతే అన్నాడు. ఏమిటి ధర్మం? రాముడి గురించి అందరూ ఒకటి చెప్తూ ఉంటారు. అందులో దిక్కుమాలిన సినిమాలు వచ్చిన తర్వాత ప్రతిదానికి రాముడి. ఇంట్లో రాముడు, వీధిలో కృష్ణుడు. వీడికేదో రామకృష్ణుల యొక్క జీవితం అంతా తెలుసున్నట్టు. అందుకని ప్రతివాడు చెప్పేది ఏమిటంటే చెట్టు చాటు నుంచి కొట్టినవాడు రాముడొక రాముడా. వీడు ఎంత చదివాడో నాకు అర్థం కాదు, కానీ పెద్దలను ఆశ్రయించి తెలుసుకోవడం అన్నది పోయింది ఈ జాతికి. ఈ బాధ ఎవరి వరకు పడ్డారో తెలుసా అండి? చంద్రశేఖర పరమాచార్యుల వారంతటి వారు బాధపడ్డారు. ఇవాళ అక్కర్లేని విషయాలతో కూడిన పుస్తకాలన్నీ బజార్లో ఉన్నాయి. సబ్బులు ఎన్నున్నాయో అన్ని పుస్తకాలు వచ్చాయి, కానీ సక్రమంగా చెప్పగలిగినటువంటి వ్యాఖ్యానాలు ఒక్కట్లేవు. అది చంద్రశేఖరులు బాధపడ్డారు. అందుకని ధర్మాత్మ, నిజంగా రాముడు ధర్మాత్ముడైతే ఎందుకన్నాడు లక్ష్మణుడు? చెట్టు చాటు నుంచి వాలిని కొట్టి రాముడు చంపేశాడు. ప్రతి వాడికి ఇదోడు దొరికింది. నిజంగా చెట్టు చాటు నుంచి రాముడు వాలిని కొడితే బాణం ఎక్కడ గుచ్చుకోవాలి? వీపులో గుచ్చుకోవాలి. ఎక్కడ గుచ్చుకుంది బాణం? వక్షస్థలంలో గుచ్చుకుంది. ఎదురుగుండా నించుని కొట్టన వాడి బాణం వక్షస్థలంలో ఎలా తగులుతుంది? దీనికి అసలు రహస్యం ఎక్కడుందంటే వాలి వేగం సామాన్యమైన వేగం కాదు. వాడు సంధ్యావందనం చేస్తే అర్ఘ్యం ఇవ్వడానికి 4 సముద్రాల ఒడ్లకి ఎగురుతాడు. వాడు అంత వేగం ఉంది వాడికి. ఆ
వేగానికన్నా కూడా ఎక్కువ వేగం కలిగిన బాణం వెయ్యగలిగిన సమర్థత రాముడికి ఉందో లేదో చూశాడు సుగ్రీవుడు. అందుకని రాముడు కనపడగానే నేను చంపేస్తాను మీ అన్నయ్యని అన్నాడు. అలా అంటే నమ్మలా సుగ్రీవుడు. ఏమిటో నువ్వు అలా చెప్పేస్తున్నావు, కానీ మా అన్నయ్య దుందుబిని చంపేశాడు, అదే ఈ కళేబరం, దీన్ని చిమ్ము చూస్తానన్నాడు. కాలి బొటన వేలుతో ఎత్తి విసిరాడు రాముడు, అయినా నమ్మలేదు. అది అప్పుడు చంపినప్పుడు రక్తమాంసాలతో ఉంది, ఇప్పుడు ఎండిపోయింది, దీన్ని చిమ్మావనుకో కానీ ఎండిపోయింది, లెస్ వెయిట్ కదా, విసిరేశావు. ఇంకొక పరీక్ష, మా అన్నయ్య ఏం చేస్తాడంటే ఈ సాల వృక్షాన్ని ఇలా అంటాడు, ఆకులు రాలుతాయి, అది చూశావా అన్నాడు. అంటే రాముడు అన్నాడు, అదే కదా నీ బెంగ, చూడని ఓ బాణం తీసి కొట్టాడు. 7 సాల వృక్షాలని ఛేదించి పాతాళ లోకానికి వెళ్ళి పైకొచ్చి మళ్ళీ లిప్త కాలంలో ఆ తుణీరంలోకి వెళ్ళిపోయింది బాణం. ఇవన్నీ చేశాక నమ్మాడు. ఏమిటి, సుగ్రీవుని నమ్మించడానికి రాముడు ఇంత రిహార్సల్ పాపం. ఇప్పుడు నువ్వు కొట్టచ్చు రా అన్నాడు. అని వెడితే వాలి వేగం కన్నా రామబాణపు వేగం ఎక్కువ. ఆ రామబాణ వేగాన్ని వాలి చూడలేదు, వచ్చేసి నాటేసింది వక్షస్థలంలో. అందుకని రాముడు ధర్మం తప్పలేదు, చూపించింది యుద్ధకాండలో. ధర్మాత్మ సత్యసంధశ్చ, రాముడు అబద్ధం ఆడాడన్నారు. పట్టాభిషేకం నిర్ణయించిన తరువాత మరునాడు ఉదయం అరణ్యవాసానికి రామచంద్రమూర్తిని రథమెక్కించుకుని సుమంత్రుడు తీసుకెళ్లిపోతున్నాడు. ఓ ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో రాజుగారు ఉత్తరీయం జారిపోతుండగా గవాక్షంలోకి వచ్చి అరవకూడదు. కానీ దశరథ మహారాజు గారు కొడుకెళ్ళిపోతున్నాడన్న బెంగతో బయటికి వచ్చి రామ ఆగు ఆగు అంటున్నాడు. రాముడు ఆగట్లేదు. తన కింద పని చేస్తున్న సుమంత్రుడు రథం తోలుతున్నాడు. సుమంత్ర రథం ఆపు అన్నాడు. రాజు దశరథుడు, సుమంత్రుడు సేవకుడు, రథం ఆపాలి. ఆపుతున్నాడు సుమంత్రుడు. రాముడు అన్నాడు, రథం నడుపు అన్నాడు. సారథి లోపల కూర్చున్న రథి మాట వినాలి. లోపల కూర్చున్న నీ మాట విననా, మహారాజు దశరథుడి మాట విననా అంటే రాముడు అన్నాడు, లోపల కూర్చున్న రథి మాట వినాలి, సారథి నడుపు అన్నాడు. సరే ఇప్పుడు నడుపుతాను, కానీ రేపు తిరిగి వచ్చాక మీ నాన్న ఉరే రథం ఆపరా అంటే ఎందుకు ఆపలేదని అడిగితే ఏం చెప్పనన్నాడు. రథ చక్రాల చప్పుల్లో నువ్వు అసలు అరిచింది నాకు వినపడలేదని చెప్పన్నాడు. మరి అబద్ధం చెప్పడం ఓటి, చెప్పించడం ఓటినా? మరి అబద్ధం చెప్పలా రాముడు అన్నారు. అని ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం గుర్తించాలి. రాముడు తండ్రి మాటకి, ఆ చిన్న మాటకి కట్టుబడి రథం ఆపితే ఇహ దశరథుడు అరణ్యవాసానికి వెళ్ళనివ్వడు. వెళ్ళకపోతే తండ్రి సత్యభ్రష్టుడైపోతాడు. చిన్న అబద్ధం చెప్పి పెద్ద సత్యాన్ని ఆవిష్కరించాడు కనుక అది సత్యం కిందకు వస్తుంది, కానీ అసత్యం కిందకి రాదు. అందుకని ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది, రాముడు దశరథుడి కుమారుడైతే. ఎందుకు ఈ అనుమానం? చాలా మందికి ఒక అనుమానం ఏమిటంటే, పాయస పాత్ర పట్టుకొచ్చారు, పాయసం తింటే పిల్లలు పుట్టారు కానీ దశరథ మహారాజు గారికి పుట్టారా, అందుకని ఆయన దశరథ మహారాజు గారి కొడుక్కాడు అని ఒక కొత్త వాదం. కానీ పాపం శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేశారు, పితరం రోచయామాస దదా దశరథం నృపం అని బాలకాండలో. దశరథ మహారాజు గారికి కొడుకుగా కావాలని నేను వస్తున్నానన్నారు. అందుకని ఆయన దాశరథియే అని నిరూపించింది ఆ బాణం. అందుకనది మూలమంత్రమైంది. రాముని యొక్క ప్రతిజ్ఞ, రాముని యొక్క ధర్మం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? సముద్రపుటొడ్డున కూర్చునుండగా విభీషణుడు వచ్చాడు, ఆకాశంలో నిలబడ్డాడు, శరణాగతి చేస్తున్నాను నన్ను తీసుకోమన్నాడు. అంటే వానరులు, హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ అన్నారు, వద్దు, శత్రుపక్షంలో వాడు, రావణాసురుడి తమ్ముడు, ఆయనకి శరణాగతి ఇవ్వకండి అన్నారు. రాముడు అన్నీ విని చిట్ట చివరికి అన్నాడు, మీకు ఒక చిన్న కథ చెప్తాను వినండి. పూర్వకాలంలో ఒక చెట్టు మీద 2 పక్షులు ఉండేవి. ఆ 2 పక్షులు కలిసి కిచకిచలాడుతూ సంతోషంగా ఉన్న సమయంలో ఒక బోయవాడు చెట్టు కిందకు వచ్చాడు. ఒక బాణం పెట్టి ఆడపక్షిని కొట్టాడు. ఆడపక్షి కింద పడింది. మగపక్షి చూస్తూ ఉండగా ఆ ఆడపక్షి యొక్క పీక నులిమేశాడు. ఆడపక్షి మరణించింది. దాన్ని తన బుట్టలో వేసుకుని పట్టుకుపోయాడు, కాల్చుకు తినేశాడు. దీన్ని మగపక్షి చూసింది, ఏడుస్తూ పైన గిరికీలు కొట్టింది, మళ్ళీ వెళ్ళి చెట్టు మీద వాలింది. కొంతకాలం అయిన తరువాత ఇదే బోయవాడు ఆకలితో అలమటిస్తూ అడవికి వచ్చాడు. హోరున వాన కురిసింది. ఒక చెట్టు మీద కూర్చున్నాడు. చీకటి పడిపోతోంది, స్పృహ తప్పిపోతోంది, ఆకలి, నడవలేక నడుస్తూ ఈ మగపక్షి ఉన్న చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ చెట్టు యందు ఒక దేవత ఉన్నది అని విన్నాడు. వచ్చి చెట్టు కింద పడిపోయాడు, ఆ దేవత రక్షిస్తుందని. పైనున్న మగపక్షి చూసింది, తెలిసి వచ్చినా తెలియక వచ్చినా నేనున్న చెట్టు కిందకొచ్చి పడిపోయాడు కాబట్టి ఇంటి ముందుకి అన్నార్తితో వచ్చి పడిపోయిన అతిథితో సమానం. ఈయన ఆకలి తీర్చాలనుకుంది. ఎగిరి వెళ్లి ఎండు పుల్లలు తెచ్చి అక్కడ పెట్టి ఎక్కడి నుంచో అగ్నిహోత్రం తెచ్చి వెలిగించింది. ఆ వేడికి బోయవాడు తెప్పరిల్లాడు. తినడానికి ఆహారం కావాలి. పక్షి బోయవాడిని తనని ఆహారంగా తీసుకోమని చెప్పి తానే అగ్నిలో పడి మరణించింది. ఆ బోయవాడు ఆ పిట్టని తిని బతికాడు. తన ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి పడిపోయినటువంటి బోయవాడికే ఒక పక్షి తిర్యక్ జాతికి చెందినది అతిథికి ఇంత సత్కరిస్తే, మనుష్య జాతిలో పుట్టి
క్షత్రియుడనై పుట్టి సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అని ప్రతిజ్ఞ చేసి ఎవరు రామా నీ వాడనన్నా రక్షిస్తానన్న వాణ్ణి ఇవాళ కృతజ్ఞతతో విడిచిపెట్టనా? విభీషణుడే కాదు, రావణాసురుడే వచ్చినా రామా నీకు శరణంటే చాలు ఆయన్ని రక్షిస్తానని విభీషణుడిని శరణాగతి చేస్తే తీసుకున్నటువంటి వాడు రామచంద్రమూర్తి. మహానుభావుడు ధర్మాత్ముడై సింహాసనం మీద కూర్చోవడం కోసం తన భార్య పతివ్రత అని తెలిసినా ధర్మాన్ని నిలబెట్టడం కోసం భార్యని పరిత్యజించిన వాడు రాముడు. రాముడి జీవితంలో ఎప్పుడూ తన స్వసుఖాన్ని కోరుకోలేదు. యుద్ధకాండ అయిపోయిన తర్వాత తిరిగొస్తూ ఒకవేళ భరతుడికి రాజ్యం ఏలాలన్న కోరిక కనపడితే హనుమ వెనక్కి తిరిగి వచ్చి నేను అడవులకు వెళ్ళిపోతానన్నాడు. అంతటి త్యాగశీలి రామచంద్రమూర్తి ఒకరి కోసం తాను జీవించాడు, కానీ తన కోసమని జీవించడం రాముడి జీవితంలో లేదు. తండ్రి పట్ల, తల్లి పట్ల, భార్య పట్ల, అన్న పట్ల, తమ్ముడి పట్ల, ప్రజల పట్ల, గురువు పట్ల, ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్పాడు రాముడు. అందుకనేది రామాయణం అయింది. ఆ రాముడు చూపించినటువంటి ఆదర్శాల్లో ఒక్క ఆదర్శాన్ని ఎంచుకుని మహాత్మా గాంధీ గారు అన్నట్లుగా ఏదో ఒక్క ఆదర్శాన్ని మనం కానీ ఎంచుకోగలిగామా? కేవలం చెప్పడం కాదు, నిజంగా ఇన్ని చెప్పి నేను ఇన్నింటిని పాటించలేకపోతే నా అంతటి కృతజ్ఞుడు వేరొకడు ఉండడు. అటువంటి ఆదర్శాన్ని పాటించగలిగినటువంటి శక్తి కూడా రామచంద్రమూర్తే కటాక్షించాలి. అది రామచంద్రమూర్తి మన జాతికి పెట్టిన భిక్ష. అందుకని రామ జీవితం అర్థమైందా, రాముడి ఆదర్శం అర్థమైందా, ఒక మనిషిగా మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. అందుకే నేను మొదటే చెప్పాను, రామాయణం ఎంతకాలం ఉంటుందో అంతకాలమే మానవ జాతి ఉంటుంది. నేను అప్పుడప్పుడు శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్లో అంటుంటారు, స్వామి సుందరకాండ చెప్పానండి మొన్న అంటే, కోటేశ్వరరావు తప్పకుండా చెప్పబోయ్, రామాయణం ఎప్పుడు భూలోకం మీద చెప్పబడదో ఆనాడు ఇహ మానవత్వం ఉండదు. మానవత్వం కోసం రామాయణం ప్రవచనం జరగాలి, తప్పకుండా చెప్పు నాయన అంటుంటారు. మహర్షి సదృశులు కనుక, వాల్మీకి వంటి స్థితిని పొందినవారు కనుక ఆ మహానుభావుడంతటి మాట అనగలిగారు. ఇంత పరమ పవిత్రమైనటువంటి వసంత నవరాత్రులలో నాకు చెప్పగలిగిన సమర్థత ఉన్నా లేకపోయినా రామాయణం మీద, రామచంద్రమూర్తి ఆదర్శముల మీద వీడి చేత 4 మాటలు పలికించి వీడి పాపములను దగ్ధము చెయ్యాలనేటటువంటి పవిత్ర సంకల్పంతో నన్నిక్కడ ఇన్స్ట్రుమెంట్గా కూర్చోపెట్టి రామాయణాన్ని చెప్పించినటువంటి పెద్దల యొక్క ఆదేశంలో ఉన్న రామచంద్రమూర్తి ఆదేశాన్ని స్మరిస్తూ అటువంటి అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలను తెలియచేసుకుంటూ, సభాముఖంగా నాకంటూ ఒక అలవాటు ఉంది కనుక మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.